హలో గైస్, వెల్కమ్ టు రాకింగ్ తన్విష్ న్యూస్ ఛానల్. ఇవాళైతే మేము మా పెదనాన్నల చేలోకి వచ్చాం. ఇవాళైతే బాగా ఆడుకుందాం అని అనుకుంటున్నాం. మరి అందరూ ప్లాన్ చేసుకొని మా 3 ఫ్యామిలీస్ అయితే మా పెదనాన్నల చేలోకి వచ్చాం. నేనైతే చాలా ఎంజాయ్గా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి బాగా ఆడుకోవచ్చు. మా అన్నయ్యలు అందరూ ఉన్నారు అండ్ అందరూ 3 ఫ్యామిలీస్ కలిపి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. మరి నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. మేమైతే ప్లేస్ గురించి చూస్తున్నాం. మరి ఇక్కడైతే మేమైతే చెట్టు దగ్గరికి వస్తాం, అలా నడుచుకుంటూ ఒక పెద్ద చెట్టు దగ్గర నీడగా ఉందని చెప్పి ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిందామని అంతా సెట్ చేసుకుంటున్నాం. మరి అందరూ అలా పని చేస్తుంటే నేను మాత్రం ఏదో పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఆడుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు ఎక్కడ బాగుంటుందని. మరి మా రాజదొడ్డ అయితే ఫుడ్కి చూస్తుంది, మేమంతా తరపలా ఉన్న చూస్తున్నాం. మరి ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాం. అవును, చూసారు కదా, షటిల్ బ్యాట్స్ అవి తెచ్చుకున్నాం. మరి మా పిన్ అండ్ తెసాను. మరి మా పిన్ అయితే అలా హై చెప్పడానికి ట్రై చేస్తుంది అండ్ లాస్ట్కి హై చెప్పారు ఇద్దరునా. అండ్ తరప అదంతా చేస్తాం. ఇక్కడ మా దొడ్డలు ఫుడ్ గురించి అంటే పొయ్యిలారు చేయడానికి రాయిలతో చూస్తున్నారు. ఇక్కడ అవన్నీ సర్దుతున్నారు. నేను సర్దుతుంటే అలా వాళ్ళ వెనకాతలు తిరుగుతున్నాను. అవండి ఏదో చేసినట్టు మధ్య మధ్యలో యాక్టింగ్ చేస్తున్నాను. మరి ఇక్కడ మా డాడీ కూడా హెల్ప్ చేస్తున్నాడు. అక్కడ బేసిన్లు అవన్నీ వాళ్ళు సర్దుకుంటున్నారు. ఇవ్వండి, ఇక్కడైతే ఫిష్ ఫ్రై కోసం ఫిష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారు. అండ్ మా చిసంతప్పుడు మాత్రం అలా బాల్ పెట్టుకొని తిరుగుతున్నాడు, క్రికెట్ ఆడదాం అని. నేను పిలుస్తున్నాను కానీ ఒకళ్ళంటే ఒకడు ఉండట్లేదు, ఇంకొకరు ఉండట్లేదు. అందరూ ఉన్నప్పుడు ఆడదామని చెప్పి రెడీ అవుతున్నాం. మా పెద్దమ్మలు అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మా మోన్చక్కలు షటిల్ బ్యాట్లు పెట్టుకొని షటిల్ ఆడదామని వాళ్ళు, క్రికెట్ ఆడదామని మేము. వాళ్ళు అయితే షటిల్ బాగా ఆడతారు, మేమైతే క్రికెట్ బాగా ఆడతాం. అందుకే షటిల్ అని మేము, క్రికెట్ అని వాళ్ళకి క్రికెట్ రాదు, మాకు సరిగ్గా షటిల్ రాదు. వండి మరి మా తమ్ముడైతే ఏడుతున్నాడు క్రికెట్ ఆడదాం అని. ఇక్కడైతే మా పిన్ని అలా కష్టపడి మా చిన్నతో రుషాన్ని పడుకోబెట్టేసింది. మరి అంతా అలా కూర్చున్నాం. మా పెద్దమ్మ వాళ్ళు అలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను ఆడదామని. మా పెద్దమ్మ వాళ్ళు మాత్రం ఫుడ్ గురించి అదంతా చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే మేము వాటర్ తెచ్చడానికి వెళ్ళాం, ఎందుకంటే కొద్దిగా సాయంత్రం వరకు ఉంటాం కదా, వాటర్ తాగడం కావాలి కాబట్టి మేము ఇక్కడే టెరకాన్ సైట్ ఉంటే మాది, అక్కడ మోటార్ ఆన్ చేసుకుని వాటర్ తెచ్చడానికి వెళ్ళాం. నేను, మా పెదనాన్న, మా లిషాక, మా వంశక్క, మేము నలుగురు వాటర్ తెచ్చడానికి వెళ్ళాం. ఇక్కడైతే ఇంటి నుంచి తెచ్చుకున్న జంతువులు అయితే తింటున్నాం గేస్ మేము. అండ్ స్టంప్స్ కూడా రెడీ చేస్తున్నాం ఆడుకోనికి, ఎందుకంటే ఇప్పుడే అందరూ ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైం. మళ్ళీ ఆడుకొని ఒకరు ఉంటారు, ఇంకొకరు ఉండరు. అండ్ ఇవ్వండి, మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. మా పెద్దమ్మ ఇక్కడ ఫుడ్ మళ్ళీ అలా చేస్తున్నారు. చాలా ఐటమ్స్ చేయడం వల్ల ఫిష్ ఫ్రై, ఇంకా చికెన్ బిర్యానీ అవి చేయడం. అవ్వండి, మేమైతే అక్కడ ఉన్నాం కదా, చూసారు కదా ఆడుతున్నాం. అవన్నీ చేయడం వల్ల టైం పడుతుంది. అవ్వండి, మా తమ్ముడు ఫస్ట్ బ్యాటింగ్ కావాలని తీసుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ మరి ఆడితే నేనైతే బౌలింగ్ వేస్తున్నాను. మా అన్నయ్య మేనక అందరు ఫీల్డింగ్ ఆడుతున్నారు. ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, అంటే రైసే ప్రిపేర్ అయ్యింది. మా వానిపిన్న చిన్నపిల్లలకి తినిపించేస్తుంది. అండ్ ఈ బిర్యానీ అవి కూడా అయిపోవడం వల్ల మేము కూడా తినిపిస్తున్నాం. 1 మంత్ అయిపోయి తింటున్నాం గేస్. నాన్ వెజ్ అయితే ధనుర్మాసం పూజ చేసాం కాబట్టి చాలా ఎంజాయ్గా చేసేసాం ఫాస్ట్గా. మరి తినేసాక కూడా ఆడుకుందాం అనుకున్నాం. తినేసాక క్రికెట్ అయితే అవ్వలేదు. మరి ఇక్కడైతే ఫుడ్ అంటే అనుకున్నాం క్రికెట్ ఆడదామని, అవుతుందా అవ్వదని నేనైతే అవ్వదని అనుకున్నాను. అండ్ అవ్వలేదు కదా. సాయంత్రం కొద్దిగా అంతాక్షరి ఆడుకొని ఇవ్వండి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ గైస్. అండ్ 300 సబ్స్క్రైబర్స్ దగ్గరికి ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని 300 చేసేయండి. అలాగే 1K చేస్తారని కోరుకుంటున్నాను. ఇవ్వండి, ఇక్కడైతే ఆటోలో ఎలా ఒకలా కుక్కుకొని ఎక్కేస్తున్నాం సెట్ చేసుకొని. మా డాడీ, మా తన్వి, మా పెనాన్న అందరూ వాళ్ళు బండ్ల మీద వచ్చేస్తారు. 2 బండ్లు ఉన్నాయి. మేము అందరూ